వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. నమస్తే భరత్ గారు. నమస్తే. నమస్తే. సో చాలా సెన్సేషనల్ క్లైమ్ చేశారు నిన్న. $21 మిలియన్ ఓటర్ టర్న్అవుట్ గురించి ఎందుకు అని చెప్పిన ట్రంప్ ఇవాళ ఒక మాట అన్నారు, ఐఎమ్ గెసింగ్ ట్రైయింగ్ టు గెట్ సంబడి ఎల్స్ ఎలెక్టెడ్. అంటే మోడీ కాకుండా ఇంకెవరినో ఎలెక్ట్ చేసేందుకోసం అమెరికా ప్రభుత్వం ప్రయత్నించింది. అమెరికా ప్రభుత్వం అంటే అప్పుడు జో బిడెన్ ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పి. సో అక్కడ అధ్యక్షుడే ఇంకా ఒప్పుకున్నారు ఆ విషయాన్ని. అక్కడ అధ్యక్షుడే అంటున్నారు, ఎవరో ఇప్పుడు మన బీజేపీ లేకపోతే మీడియానో కాదు. సో ఏంటి అంటే దీన్ని ఆలోచిస్తే ఈ 21 మిలియన్ అంటే దాదాపు 187 కోట్లు డైరెక్ట్ గా అమెరికా గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వచ్చింది అని ట్రంప్ ఆరోపణ చేస్తున్నట్ట. అంటే ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా చెప్పారు కాబట్టి దీని గురించి మీరు చర్చ పెట్టారు. కానీ ఇటువంటి ఇంటర్ఫియరెన్స్ జరుగుతోంది అని మా లాంటి వాళ్ళు చాలా కాలంగా చెప్తున్నారు. ఇవన్నీ కూడాను వాళ్ళు ఎన్నో ఏమంటారంటే మన దగ్గర ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, మీడియా కావచ్చు, వీళ్లకు ఫండింగ్ ఇచ్చి ఒక పెద్దమైన వలయం లాగా, ఒక నెట్ లాగా వీళ్ళు తయారు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ నెరేటివ్ ని పుష్ చేసి ఎలక్షన్స్ లో జోక్యం చేసుకునేటువంటి ప్రయత్నం అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ చాలా కాలంగా చేస్తోంది. ఈరోజు మొదటిసారి జరిగినటువంటి కొత్త విషయం కానే కాదు. ఎన్నో దేశాల్లో ప్రయత్నం చేశారు, మన దేశంలో కూడా ప్రయత్నం చేశారు. మనం చూస్తే కనుక గతంలో జరిగినటువంటి సిఏఏ అల్లర్లలో హర్ష్ మందర్ అన్నటువంటి వ్యక్తి ఇన్వాల్వ్ అయినది మనకు తెలుసు. అతను యూపీఏ హయాంలో మనకు సూపర్ గవర్నమెంట్ ఉండేది కదా, సోనియా గాంధీ గారి హయాంలో ఉన్నటువంటి ఒక అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో మెంబర్ ఆయన. అటువంటి వ్యక్తులకు అందరికీ ఫండింగ్ వచ్చింది. అలాగే సునీత విశ్వనాథ్, మన రాహుల్ గాంధీ అమెరికాకి ట్రావెల్ చేసినప్పుడంతా ఆవిడ కలుస్తూ ఉంటుంది. శామ్ పిట్రోడా వాళ్ళ టీం అంతా కలుస్తుంటారు, ఇట్లాంటి వాళ్ళని కల్పిస్తుంటారు. మనకు ముఖ్యంగా చూస్తే కనుక ఒక 5 ఆర్గనైజేషన్స్ అమెరికాలో ఉన్నాయి. ఈ 5 ఆర్గనైజేషన్స్ కి యుఎస్ ఎయిడ్ లాంటివి అమెరికన్ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా ఫండింగ్ వచ్చేటువంటి వాళ్ళు ఈ 5 ఆర్గనైజేషన్స్ కి ఇస్తారు. ఆ 5 ఆర్గనైజేషన్స్ ఒక పెద్ద వలయం లాగా మనకు ఎక్కడ డొంక తీస్తే ఎక్కడ తేలుతుందో తెలియనటువంటి పెద్ద వలయంలో ఈ ఫండింగ్ అంతా పంపిస్తారు. ఈ 5 మంది ఎవరు అంటే కనుక మనకు జార్జ్ సోరోస్ కి సంబంధించినటువంటి ఓపెన్ సోర్స్ ఫౌండేషన్, అలాగే మనకు ఫోర్డ్ ఫౌండేషన్, అలాగే మనకు బిల్ మెలిండా గేట్ ఫౌండేషన్, తర్వాత రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, తర్వాత మనకు ఓమ్డిఆర్ గ్రూప్. ఈ 5 గ్రూప్స్ మేజర్ గా, ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి కానీ మేజర్ గా ఈ 5 గ్రూప్స్ వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. మన దేశంలో ఆల్ట్ న్యూస్ లాంటివి, తర్వాత మనకు వైర్ లాంటివి, తర్వాత మనకు జుబేర్ లాంటి వాళ్ళ సోకాల్డ్ ఫ్యాక్ట్ చెక్కర్స్, వీళ్ళకందరికీ కూడా ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది. ఇన్ఫాక్ట్ మనం చూస్తే కనుక సయామి కావచ్చు, లేదా మనకు ఇతరత్ర ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ ముందర వాళ్ళు ఓపెన్ గా అడ్మిట్ చేశారు. అమెరికా నుంచి వాళ్ళకు అమెరికన్ ఎంబసీలో వాళ్ళు కలవడము, తర్వాత అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ అని చెప్పేసి వాళ్ళు ఇలా ఈ మొత్తం వలయం అంతా కూడాను ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. దాంట్లో ఏంటంటే ఒక ఫాల్స్ నెరేటివ్ తీసుకెళ్ళడం మనం చూసాము. అమిత్ షా గారు మత ప్రాతిపదికన నేను రిజర్వేషన్ ఒప్పుకోను అని ఆయన చెప్పినప్పుడు దానిని ట్విస్ట్ చేసి, దాన్ని కట్ చేసి, దాన్ని ఎలా దాన్ని వైరల్ చేశారో మనం చూసాం. ఇన్ఫాక్ట్ అప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టారు అప్పట్లో. సో మనకు ఇవన్నీ ఏంటంటే ఒక ఫేక్ నెరేటివ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కి జస్ట్ ముందర ఇటువంటి నెరేటివ్ తీసుకొస్తే గనక తర్వాత మీరు కోర్టులలో దాన్ని డిస్ప్రూవ్ చేసుకుని 1-2 సంవత్సరాల తర్వాత మీరు క్షమాపణలు చెప్పినంత మాత్రాన నష్టం జరిగిపోతుంది కదా. కాబట్టి ఇటువంటి భయంకరమైన కుట్ర వాళ్ళు చేస్తున్నాయి. మీడియా మన దగ్గర కొత్త మీడియాలన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు. వాళ్ళకి అందరి ఫండింగ్ ఇక్కడి నుంచి వస్తుంది. అలాగే మనం చూసామంటే ఎన్జిఓలు, చాలా ఎన్జిఓలకు వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. వాళ్ళు అదే పనిగా మన సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కానీ, మనకు ఉన్నటువంటి విభేదాలు కానీ, లేదా ఇతర మనకు ఉన్నటువంటి వైవిధ్యాన్ని వాళ్ళు విద్వేషాలుగా సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశపరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ తమిళనాడులో ఈ రోజు మోడీ గెట్ అవుట్ అన్నటువంటి ట్రెండింగ్ మొదలు పెట్టారు. దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో మనం వెనక్కి. మోడీని దించాలని ఎందుకు వాళ్ళకి? మోడీని దించి వేరే వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలని జో బిడెన్ ప్రభుత్వం ఎందుకు భావించింది? జో బిడెన్ ప్రభుత్వం వెనకాల ఉన్నటువంటి శక్తులు భావించింది. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి.
ఒక గ్లోబల్ అజెండా ఉంది. గ్లోబల్ అజెండా ప్రకారం ప్రపంచంలో దేశాలన్నీ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి అన్నటువంటి ఒక భావజాలం ఉన్నటువంటి శక్తులే మనం ఈరోజు డీప్ స్టేట్ అని పిలుస్తున్నాం. మనం WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మనం వింటాం. మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క అజెండా కూడా సింగిల్ ప్రపంచం వ్యాప్తంగా ఒక వరల్డ్ గవర్నమెంట్ తీసుకురావాలనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ మాట వినకుండా ఒక విధమైనటువంటి ఇండిపెండెంట్ ఆలోచన లేదా వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని వాళ్ళు బతకనివ్వరు. అది వాళ్ళ ఫస్ట్ టార్గెట్. రెండు, భారతదేశం ఎదుగుతున్నటువంటి ఎకానమీ, ఇంత ఎదుగుతున్నటువంటి ఎకానమీ 5వ స్థానంలో మనం ఉన్నాము. రాబోయే 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి వెళ్తున్నాము. ఇటువంటి దేశాన్ని వాళ్ళు విస్మరించలేరు, ఇగ్నోర్ చేయలేరు. మనం వాళ్లకు లేబర్ ప్రొవైడ్ చేస్తున్నాము, మనకి టెక్నాలజీ లేబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సుందర్ పిచ్చే కావచ్చు, సత్యనాథన్ లాంటి వాళ్ళందరూ కూడా టెక్నాలజీ కూలీల కింద నేను భావిస్తాను. మనం వాళ్ళకి లేబర్ ఫోర్స్ సప్లై చేస్తున్నాం. రెండవది, మనం ఒక పెద్ద మార్కెట్. మనం మన దేశంలో ఉన్నటువంటి కన్సంప్షన్ కెపాసిటీ చాలా తక్కువ. ఇంకా చాలా కన్సంప్షన్ కెపాసిటీ మనకి పెరగబోతున్నది. మన ఎకానమీ పెరిగే కొద్దీ ఇంకా చాలా మనం కొనుక్కునేటువంటి శక్తి పెరుగుతున్నారు. కాబట్టి ఈ రెండు విషయాల దృష్ట్యా మనల్ని ఇగ్నోర్ చేయలేదు. మూడవది, స్ట్రాటజిక్ గా వాళ్ళు చైనాని కంట్రోల్ చేయాలంటే కనుక భారతదేశం వాళ్ళకి చాలా అవసరం. ఇటువంటి ఎన్నో అంశాలలో వాళ్ళకి భారతదేశం వాళ్ళకి అవసరం. కానీ భారతదేశం వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళ అధీనంలో ఉంటారు. వాళ్ళ అధీనంలో కాకుండా ఒక స్వయం ప్రతిపత్తితోటి సొంతంగా ఆలోచన చేసి మనం మన సెక్యూరిటీ పరంగా మన నిర్ణయాలు మనం తీసుకుంటే అది వాళ్ళకి నచ్చదు. కాబట్టి మనల్ని కంట్రోల్ చేసే దృష్ట్యా ఇటువంటి అంశాలన్నీ తీసుకొస్తారు. మతపరమైన అంశాలు, ఈ భారతదేశంలో ముస్లింలకి రక్షణ లేదని, క్రిస్టియన్లు తగలబెడుతున్నారని, మణిపూర్ లో కుకీలని వాళ్ళని రేప్ చేస్తున్నారు, చంపుతున్నారని, మొత్తం యూరోపియన్ యూనియన్ లో కూడా దాని మీద చర్చలు జరుగుతాయి, రెజల్యూషన్స్ పాస్ అవుతాయి. చిన్న చిన్న కౌన్సిల్ అంటే మన మున్సిపల్ కౌన్సిల్స్, మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉండేటువంటి మున్సిపల్ కౌన్సిల్స్ అమెరికాలో వాళ్ళు కూడా మనకు వ్యతిరేకంగా వాళ్ళు రెజల్యూషన్స్ పాస్ చేస్తారు. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి నీరు, తర్వాత శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, ఉద్యోగ అవకాశాలు, దాని గురించి వాళ్ళు చూడకుండా మన మీద వాళ్ళు రెజల్యూషన్స్ పాస్ చేస్తారు. సో ఇదంతా కూడా ఒక ఎకో సిస్టమ్ ఉన్నది. ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా ఒక్కసారి కదులుతుంది అనమాట. ఎప్పుడైతే అమెరికన్ ప్రభుత్వం దాని గురించి నిర్ణయిస్తుందో మనం చూసాం ఎటువంటి ఫేక్ నెరేటివ్స్ వీళ్ళు రన్ చేశారు. గతంలో కూడా మనం